దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. లూకా సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. సర్వలోకానికి చక్రవర్తి లోకరక్షకుడైన మన యేసయ్య నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను అని మనతో సెలవిస్తున్నారు. మనం అందరం మన రక్షకుడైన మన యేసయ్య నామం నందు విశ్వాసం ఉంచాలి. ఆయన మన రోగములను స్వస్థపరుస్తాడు అని నమ్మాలి. ఆయన ఎదుట సాగిలపడి విరిగి నలిగిన హృదయంతో తండ్రిని వేడుకోవాలి. అప్పుడు మన యేసయ్య మన యందు కనికరపడి మనకు స్వస్థత శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. యేసయ్య పవిత్ర రక్తం ద్వారా మన సర్వరోగములు తొలగిపోతాయి. కళ్ళు లేని వారికి చూపును అనుగ్రహిస్తాడు. చెవిటి వారికి వినికిడి శక్తిని అనుగ్రహిస్తాడు. మోగవారికి మాటను దయచేస్తాడు. పక్షవాయువు గల వారికి నడకను దయచేస్తాడు. గుండె చెదిరిన వారికి బాగు చేస్తాడు. యేసయ్య రక్తం మన ప్రతి పాపములను శాపాలను తొలగించి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన జీవితంలో ఎటువంటి కుదరని వ్యాధి అయినా, బాధ అయినా, చింత అయినా, కలవరమైనా మన యేసయ్య నామం నందు విశ్వాసం ఉంచితే చాలు. యేసయ్య మనకు స్వస్థపరుస్తాడు. మన విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది. మన జీవితాలకు నెమ్మది కలుగజేస్తుంది, సమాధానాన్ని కలుగజేస్తుంది. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.